బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని విలీనం చేయాలని చూస్తున్నారని చెప్పి గువ్వల బాలరాజు మాట్లాడిన ఒక ఆడియో కాల్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో ఇక్కడ పెద్ద చర్చ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 5 మంది కీలక నేతలు బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఆపరేషన్ లోటస్ ఇక్కడ స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులను బీజేపీలోకి చేర్చుకున్నట్టు కూడా ఒక ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే గువ్వల బాలరాజు అటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్కి అయితే పంపించారు. దాంతోపాటు ఇప్పుడు గువ్వల బాలరాజు దారిలోనే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 కీలక నేతలైనటువంటి జైపాల్ యాదవ్, అబ్రహాం, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కూడా బీజేపీలో చేరుతున్నారని చెప్పి ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కారు ఖాళీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్లో ఎంపీగా ఉన్న డీకే అరుణనే ఇదంతా చేస్తున్నారనే ఒక చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఈ ఆడియోలో ఒక్కసారి మీరు వినండి. గుడ్ మార్నింగ్ అన్న. అన్న వార్తలు బీజేపీలో కరెక్టే. అయితే రాజీనామా చేసిన అన్న మిషన్ చూద్దామని చూస్తున్నాం. అన్న ఏం చేద్దామని చూస్తున్నాం. అన్న రాజీనామా అయితే చేసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అవునన్నా. అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. అవునన్నా. అదొకటి ఇప్పుడు మన హరీష్ రావుకి ఇచ్చారు కానీ నిన్న హరీష్ రావును ఆర్ఎస్ పవన్కు నిన్న మనని కాదని అది ఇచ్చారు కానీ. అదే కదా ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం రాదని టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అన్నా కదా. అవునమ్మా. అరే ప్రవీణ్కి ఇచ్చింది పేపర్లు వచ్చిందా? కామన్గా ఫేస్బుక్లలో పెట్టుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్త మాట్లాడుతూ రాజీనామాపై ఏదైతే గువ్వల బాలరాజు చేసిన రాజీనామా పైన ఆయనతో కొన్ని ప్రశ్నలు సంధించారు. దీనికి ఆయన రిప్లై ఇస్తూ బీఆర్ఎస్కు రాజీనామా చేశానని, అంతేకాకుండా బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని ఒక చర్చ నడుస్తుంది, విలీనం కూడా చేయవచ్చని ఒక వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. అందుకు ముందు మనమే వెళ్ళి అదే పార్టీలో చేరిపోతే సరిపోతుందని చెప్పి ఇక్కడ గువ్వల బాలరాజు కార్యకర్తతో మాట్లాడిన ఒక ఆడియో ఇక్కడ సంచలనం అయితే రేపుతుంది. అదేవిధంగా గత ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇక్కడ ప్రయారిటీ ఇచ్చారని చెప్పి కూడా ఇక్కడ గువ్వల బాలరాజు మాట్లాడిన ఆడియోలో మనం స్పష్టంగా వినవచ్చు. ఇప్పుడు హరీష్ రావు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇక్కడ పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని ఏదైతే చెప్పారో ఆ ప్రచారం కూడా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు రాజీనామా చేయడానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. మనల్ని కాదని ఈ విధంగా నిర్ణయం తీసుకున్నందుకు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు గువ్వల బాలరాజు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం ఇక్కడ నెట్టింట కూడా అటు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారుతూ ఈ ఆడియో ఒక హల్చల్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. దీంతో బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అవ్వడం ఇక్కడ లాంఛనమే అంటూ కూడా నెట్టింట కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే గువ్వల బాలరాజు అంశం తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యాక దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ కారు దిగి టోటల్గా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనందరికీ తెలుసు. అయితే తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కావచ్చు, ఆ పార్టీ అధినేత కేసీఆర్ను దోషిగా నిలబెట్టిన తరుణంలో ఇక్కడ బీఆర్ఎస్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇక్కడ పార్టీకి రాజీనామా చేయడం అనేది ఒక కలకలమే రేపింది. బాలరాజు ఇక్కడ సోమవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఈ మేరకు ఆయన పార్టీ అధినేత కేసీఆర్కి అయితే ఒక లేఖను కూడా పంపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హర్షవర్ధన్తో పాటు కొంతమంది అబ్రహాం లాంటి నాయకులు కూడా ఇటు గువ్వల బాలరాజు బాటలోనే రాజీనామాకు కూడా సిద్ధమవుతున్నట్టు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో టచ్లో ఉన్నట్టు కూడా
సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ను కూడా కలిసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ సంతోష్ని కలవడం విషయంలో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది, గతంలో ఫామ్ హౌస్లలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కూడా ఇటు కేసీఆర్ యొక్క ఆదేశాలతోనే గువ్వల బాలరాజు అక్కడ ప్రముఖ పాత్ర పోషించినట్టు అయితే గువ్వల బాలరాజు అయితే స్పష్టం చేస్తున్నారు. తను మునుగోడు ఎలక్షన్స్ టైంలో అక్కడ ప్రచారంలో నిమగ్నమైన సందర్భంలో గువ్వల బాలరాజును కేసీఆర్ ఆదేశాలతోటే ఒక్కసారిగా ఫామ్ హౌస్కి వచ్చి ఆ ఫామ్ హౌస్లోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చి ఆ ఏదైతే కలిసిన సందర్భం ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టించడంలో కూడా ఇక్కడ గువ్వల బాలరాజు ప్రముఖ పాత్ర నేనే పోషించాను, ఇది కూడా కేసీఆర్ ఆదేశాలతోనే పోషించానని చెప్పడం కూడా ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా అయితే మారింది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందినటువంటి సుమారు 10 నుంచి 12 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని కూడా మరొక ప్రచారం కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది. అయితే వీరి చేరికలను బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి వస్తున్న వారిలో చాలా మంది పైన ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఫోన్ ట్యాపింగ్ కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల్లో వీళ్ళందరూ కూడా ఇరుక్కున్నారని, అలాంటి నేతలను కనుక పార్టీలోకి ఎలా రాణిస్తారు అని చెప్పి కూడా కొంతమంది సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 39 సీట్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా ఇక్కడ గెలవలేకపోయింది. దీంతో సుమారు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ కారు దిగి కాంగ్రెస్లోకి చంపయ్యారు. మరో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఇక్కడ ప్రచారం జరిగినప్పటికీ కూడా పలు కారణాల వల్ల వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరక ఆగిపోయారు. అయితే గత సర్కార్ హయాంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలు కానీ, కాళేశ్వరం అవకతవకలతో పాటు ఫోన్ ట్యాపింగ్ కానీ, గొర్రెల స్కామ్ కానీ, ఫార్ములా ఈ రేసింగ్ కానీ తదితర స్కాములు అక్రమాలపైన ఇక్కడ కాంగ్రెస్ సర్కారు ఎంక్వైరీ ప్రారంభించింది. దీంతో ఆయా కేసుల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా అడ్డంగా ఇరుక్కున్నారనే చెప్పుకోవచ్చు. ఇటీవలే ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరం ఫెయిల్యూరు అక్రమాలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్నే బాధ్యుడిగా చేసింది. దీనికి తోడు కేసీఆర్ కుటుంబంలో ఒకవైపు గొడవలు కానీ, కేటీఆర్ ఒంటెత్తు పోకడలపైన కూడా పార్టీలో ఇక్కడ తీవ్ర చర్చ జరుగుతుంది. వీటిని చక్కదిద్ది ప్రభుత్వం పైన అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన కేసీఆర్ ఒకవైపు ఫామ్ హౌస్లోనే పరిమితయ్యారు. దీంతో పార్టీలోని ఈ పరిస్థితులను నేతలు ఇక్కడ ఒక్కసారిగా కలవరపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి గనక పిలుపు వస్తుండటంతో చాలామంది బీఆర్ఎస్ నేతలు కమలం వైపు చూస్తున్నట్టు కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ నెల 2వ తేదీనే ఇక్కడ కేసీఆర్కు లేఖ పంపించారు. తాజాగా అది మళ్ళీ బయటకు వచ్చింది. 2 దశాబ్దాలుగా బీఆర్ఎస్లో ఉన్న తాను ఎంతో నేర్చుకొని రాజకీయంగా ఎదగడంతో పాటు ప్రజలను చేతనైన సేవ చేశానని చెప్పి ఇక్కడ రాజీనామా లేఖలో గువ్వల బాలరాజు అయితే పేర్కొన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన తనపైన ఎంతో నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించినటువంటి బీఆర్ఎస్ అధిష్టానానికి కూడా రాజీనామాలో అటు గువ్వల బాలరాజు ధన్యవాదాలు కూడా తెలిపారు. తనకు గుర్తింపు కానీ గౌరవాన్ని ఇచ్చినటువంటి బీఆర్ఎస్ని వీడడం బాధగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చేయక తప్పడం లేదు అని కూడా ఆయన అయితే పేర్కొన్నారు. ఇక పార్టీ సభ్యత్వానికి కానీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామాను ఆమోదించాలని చెప్పి కూడా ఆయన కోరారు. అయితే అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు ఇక్కడ ప్రభుత్వ విప్గా కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009లో నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఇక్కడ గువ్వల బాలరాజు ఓడిపోయాడు. బీఆర్ఎస్ పార్టీకి ఇది మరో గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. పార్టీకి చెందినటువంటి కీలక నేతలైనటువంటి ఇక్కడ గువ్వల బాలరాజు కానీ, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కానీ టోటల్గా బీఆర్ఎస్కి ఇక్కడ రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను బీఆర్ఎస్ అధినేతకు కూడా పంపించారు. అయితే ఇక్కడ మరి బాలరాజుతో పాటు ఇంకా కొంతమంది నాయకుల పేర్లు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే కమలం పార్టీ ఏర్పాటు చేసిన లోటస్ ఆకర్ష్లో భాగంగా వీళ్ళందరూ కూడా కమలం గూటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఒకవైపు ఎమ్మెల్యేలను కోల్పోయి మరోవైపు అనిశ్చిత పరిస్థితి నెలకొన్న ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా
బీఆర్ఎస్ పార్టీని వీడిపోతుండడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ పార్టీలో కూడా ఇదొక తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక్కడ కేవలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతోటే లోటస్ ఆగిపోతుందా, లేదంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే నార్త్లో బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సౌత్లోనూ పాగా వేయాలి అని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. దీంట్లో భాగంగానే ఒక్కసారిగా డీకే అరుణ మహబూబ్ నగర్లో గెలుపొందడం, ఆ తర్వాత లోటస్ ఆకర్ష్లో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీలోకి వెళ్తుండడంతో, మాజీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్తుండడంతో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో పుంజుకునే అవకాశాలు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తామే చెప్తున్నప్పటికీ కూడా గత ఎలక్షన్స్లో, రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న నేపథ్యం మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశాలని మనం ఇక్కడ కొట్టిపారాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది నేతలు చేరుతారు అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మరి.